హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు వీడియోలో మునక్కాడ టమాటా కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ కూరని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఒక చిన్న సైజ్ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయల్ని వేసుకోవాలి. మునక్కాయలు బాగా వేయించుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని, మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, ఈ ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు కాసేపు ఆయిల్లోనే వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కాసేపు ముక్కల్ని మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి అలా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు కూరని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కూరను కలుపుతూ ఉండాలి. కూర బాగా దగ్గర పడ్డాక వేయించి పొడిగట్టుకున్న పల్లీ పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి ఈ పల్లీ పౌడరే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ పల్లీ పౌడర్ వేసిన తర్వాత ఈ కూరకు మరింత రుచి వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. అంతేనండి, మునక్కాడ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.